వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఈఆర్టీ క్లాస్ 7 హిస్టరీ చాప్టర్ 7 ద మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్స్ చూద్దాం. ఎన్సీఈఆర్టీ పుస్తకాలన్నీ కూడా లేటెస్ట్ ఎడిషన్స్ పీడిఎఫ్ ncrt.nic.inలో దొరుకుతాయి. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్ అండ్ రీడ్ ఫ్రమ్ దేర్. ఈ చాప్టర్ మీరు సీటెట్కి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పోస్ట్కి, ప్లస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, సిబిఎస్ఈ స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కూడా పనికొస్తుంది. చాప్టర్ ఒకసారి వీడియో చూసిన తర్వాత టెక్స్ట్ బుక్ తీసి చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్లీ, అన్ని పాయింట్స్ గ్రాఫిక్ ఆర్గనైజర్లో రాయటం అనేది కుదరదు. అప్పుడు చాలా హాచ్ పాచ్గా అయిపోతుంది డయాగ్రామ్. ఎక్స్ప్లెనేషన్ వినటం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్ us బిగిన్. చాప్టర్ 7 ద మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్స్. ఇందులో మనము ఇండియాలో కొన్ని కింగ్డమ్స్, కొన్ని దేవుళ్ళు, కొన్ని టెంపుల్స్, వాళ్ళ కన్స్ట్రక్షన్, కొన్ని కస్టమ్స్ ఎలా వచ్చాయి, కొన్ని డాన్సెస్ ఎలా వచ్చాయి, ఏదైతే ఇవాల్వ్ అయ్యాయో ఓవర్ ద పీరియడ్, వాటి గురించి చూద్దాం. అందులో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది చీరా కింగ్డమ్ గురించి. చీరా కింగ్డమ్ అనేది కేరళలోని, అంటే సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులాలో ఉండేది. ఇది ఇండియా అంటే కేరళ అనేది ఇక్కడ ఉండేది కాబట్టి చీరా కింగ్డమ్ ఇక్కడ ఉండేది. సో చీరాస్ అనేవాళ్ళు మహోదయపురంలో పాలిస్తూ ఉండేవాళ్ళు 9th centuryలో. వీళ్ళ దగ్గర మనకి ఫస్ట్ టైం రీజనల్ లాంగ్వేజెస్ని ఇన్స్క్రిప్షన్స్లో వాడటం చూసాం. ఇన్స్క్రిప్షన్స్ అంటేనే ఆఫీషియల్ యూసేజ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ కాబట్టి చీరాస్ వర్ ద ఫస్ట్ కింగ్స్ వి ఫౌండ్ యాజ్ ఎ ఎవిడెన్స్ వేర్ దే హ్యావ్ యూజ్డ్ అ రీజనల్ లాంగ్వేజ్ మలయాళం ఇన్ ఇన్స్క్రిప్షన్స్. వీళ్ళకి సంస్కృతితో చాలా టైస్ ఉండేవి. అంటే సంస్కృతిని వీళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో చాలా ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. సంస్కృత్ పోయమ్స్, స్టోరీస్, వాళ్ళ ఎపిక్స్లోంచి స్టోరీస్, ఇవన్నీ తీసుకుని వాళ్ళు వాళ్ళ టెంపుల్ థియేటర్లో వాడుతూ ఉండేవాళ్ళు. సంస్కృత, మలయాళం రెండు కలిపి వాడే లాంగ్వేజ్ని మణి ప్రవలం అని చెప్పి అనేవాళ్ళు. మణి అంటే డైమండ్, ప్రవలం అంటే కోరల్. యూ షుడ్ నాట్ టేక్ ద లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. రెండు వాల్యుబుల్ లాంగ్వేజెస్ అన్నట్టు అనమాట. సో రెండు వాల్యుబుల్ లాంగ్వేజెస్ రెండు కలిపి వాడుతున్న లాంగ్వేజ్ని వాళ్ళు మణి ప్రవలం అని చెప్పి అనేవాళ్ళు. 14th centuryలో మణి ప్రవలంలో వాళ్ళు దే కంపోజ్డ్ సంథింగ్ ఆన్ గ్రామర్ అండ్ పోయిటిక్స్. దాన్ని లీల తిలకం అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఇస్ ద జగన్నాథ కల్ట్. జగన్నాథ అన్న దేవుడు మనకి, ఈయన టెంపుల్ మనకి అందరికీ తెలిసిందే, పూరి ఒడిశాలో ఉంటుంది. ఇట్స్ అ రీజనల్ కల్చర్, అంటే ఒరిస్సాలో వాళ్ళ దేవుళ్ళలాగా. దీని ఆరిజిన్ మనం చూస్తే స్టార్టింగ్లో ఈ డైటీ వాజ్ ఓన్లీ ది వుడెన్ ఆరిజిన్. జనరలీ మనకి వుడ్తో కానీ రాయితో కానీ చేసిన దేవుళ్ళని ట్రైబల్ పీపుల్ దగ్గర చూస్తాం, లేదు అంటే లోకల్ కస్టమ్ కింద చూస్తాం. అలాంటి ఒక దేవుడే జగన్నాథ. ఈ వుడెన్ ఇమేజ్లో ఎవరైతే లోకల్ డైటీ ఉండేవాళ్ళో, ఎప్పుడైతే హిందూయిజం ఇవాల్వ్ అవ్వటం మొదలుపెట్టిందో కొన్ని ట్రైబల్ గాడ్స్ని వాళ్ళు హిందూయిజంలోకి యాక్సెప్ట్ చేసుకున్నారు. అలాంటి ఒక గాడే జగన్నాథ. హిందూయిజంలోకి యాక్సెప్ట్ చేసుకున్నాక హీ వాజ్ కాల్డ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ విష్ణు. సో దిస్ ఇస్ బేసికలీ ఏ రీజనల్ కల్చర్. ఈ పూరి ఒడిశాలో కట్టించిన గుడి ఇట్ బికేమ్ ఏ సెంటర్ ఆఫ్ పిలిగ్రిమేజ్. జనరలీ రాజులు గుడులు అనేది ఎందుకు కట్టిస్తారు అని ఒక చాప్టర్లో చూసాం మనము. వాళ్ళ దగ్గర చాలా వెల్త్ ఉంది అని చూపించడానికి, లేదా పవర్ కోసం అని చెప్పి, లేదా జనాలకి తో కనెక్షన్ కోసం అని చెప్పి గుడులు కట్టిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ జగన్నాథ టెంపుల్ ఏదైతే ఉండేదో దీని మీద పవర్ కోసం అని చెప్పి అక్కడ ఎవరెవరైతే కాంకర్ చేసుకున్నారో ఒడిషాని, వాళ్ళందరూ కూడా దే ట్రై టు గెయిన్ కంట్రోల్ అండ్ అథారిటీ ఓవర్ దిస్ టెంపుల్. అది వాళ్ళు మొఘల్స్ అవని, మరాఠాస్ అవని, ఈస్ట్ ఇండియా కంపెనీ అవని, దే ఆల్ అటెంప్టెడ్ కంట్రోల్ టు హ్యావ్ అథారిటీ ఆన్ దిస్ టెంపుల్. పూరి ఒడిశాలో ఏదైతే టెంపుల్ ఉందో ద గాడ్స్ నేమ్ ఇస్ పురుషోత్తమ జగన్నాథ. అనంతవర్మన్ అనే గంగా డైనాసిటీ రాజు 12th centuryలో ఈ టెంపుల్ని కట్టించారు. తర్వాత కింగ్ అనంగ భీమా అన్న రాజు హీ ప్రొక్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ డెప్యూటీ ఆఫ్ ద గాడ్. ప్రొక్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ అంటే తనని దేవుడు పంపించాడు, ఎందుకంటే అక్కడ జనాల బాగోగులు చూపించడానికి తనని దేవుడే పంపించాడు అని చెప్పి తనంతట తానే చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ఇస్ రాజ్పుత్ కల్చర్ అండ్ ట్రెడిషన్. 19th centuryలో బ్రిటిషర్స్ ఏదైతే ప్రజెంట్ రాజస్థాన్ ఉందో
అక్కడ ఉన్న జనాల్ని రాజ్పుతానాస్ అని చెప్పి అన్నారు, అంటే రాజ్పుత్స్. కానీ రాజ్పుత్స్ అనేవాళ్ళు 8th సెంచరీ నుంచి ఉన్నారు. రాజస్థాన్లో ఓన్లీ రాజ్పుత్సే కాకుండా చాలామంది వేరే కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే రాజ్పుత్స్ అనేవాళ్ళు ఆ స్టేట్కి, ఆ రీజియన్కి ఒక డిస్టింక్ట్ కల్చర్ ఇచ్చారు కాబట్టి రాజ్పుత్స్ గురించి వి అసోసియేట్ దెమ్ మోర్ విత్ రాజస్థాన్. రాజ్పుత్స్ అనేవాళ్ళు ఓన్లీ రాజస్థాన్లోనే కాకుండా నార్దర్న్ అండ్ సెంట్రల్ ఇండియాలో కూడా చాలా పాకెట్స్లో కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళ రూలర్స్ అందరూ కూడా చాలా హీరోయిక్గా ఉండేవాళ్ళు. అంటే ఏదైనా ఎనిమితో ఫైటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధ భూమిలో చనిపోవటం అన్నా ఇష్టపడేవాళ్ళు, కానీ ఓడిపోవటం మాత్రం ఇష్టపడేవాళ్ళు కాదు. సో డెత్ ఓవర్ డిఫీట్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు చాలా నమ్ముకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ హీరోయిక్ స్టోరీస్ ఏవైతే ఉండేవో వాటిని ఓరల్ ట్రెడిషన్ కింద పాస్ ఆన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దాట్ ఇట్ ఎయిమ్స్ ఎట్ ప్రిజర్వింగ్ ద మెమరీస్ ఆల్సో అండ్ హెల్ప్స్ ఇన్ ఇన్స్పైరింగ్ అదర్స్. ఈ స్టోరీస్ చెప్పే వాళ్ళని మిన్స్ట్రల్స్ అంటారు. ఎలా అయితే మన బుర్రకథలో అందరి గురించి స్టోరీస్ ఎలా అయితే చెప్తూ ఉంటారో అలా మిన్స్ట్రల్స్. దే యూస్ టు టెల్ ఓరల్ స్టోరీస్ అబౌట్ హీరోయిక్ స్టోరీస్ అబౌట్ మెన్ అండ్ విమెన్, డ్రమాటిక్ సిచ్యువేషన్స్, ఎందులో అయితే స్ట్రాంగ్ ఎమోషన్స్ లైక్ లాయల్టీ, ఫ్రెండ్షిప్, లవ్, యాంగర్ ఇలాంటివి ఉంటాయో అలాంటి స్టోరీస్, ఎమోషన్స్ లేదా సాక్రిఫైసెస్ లైక్ సతీ లాంటివి, ఇలాంటి వాటి మీద ఈ మిన్స్ట్రల్స్ స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు. స్టోరీ ఆఫ్ కథక్. కథక్ అంటే ఏంటి? కథక్లో కథ అంటే కథ, స్టోరీ. సో కథక్స్ అనేవాళ్ళు దే యూస్ టు బీ స్టోరీ టెల్లర్స్. సో కథక్స్ అనేవాళ్ళు అదొక కాస్ట్ పేరు. ఏ కాస్ట్ పీపుల్ అయితే కథలు చెప్తూ ఉండేవాళ్ళు గుళ్ళలో, వాళ్ళని నార్దర్న్ ఇండియాలో కథక్స్ అని చెప్పి అనేవాళ్ళు. సో అక్కడి నుంచి మనకు వచ్చిన పేరు కథక్. సో స్టోరీ ఆఫ్ కథక్లో కథక్ అనేది ఇట్ వాజ్ అ కాస్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ ఇన్ నార్త్ ఇండియన్ టెంపుల్స్. వీళ్ళు కొంచెం డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్, పాటలతో కలిపి కథల్ని చెప్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే భక్తి మూమెంట్ స్టార్ట్ అయిందో, అంటే 15th-16th సెంచరీస్లో ఫోక్ సాంగ్స్ ఏవైతే దేవుడికి సంబంధించిన ఉండేవో, రాసలీల ఇలాంటివి, అలాంటి వాటిని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ డ్యాన్స్ ఫామ్ అనేది ఇవాల్వ్ అవ్వటం మొదలుపెట్టింది. మొఘల్స్ ఎప్పుడైతే ఇండియాని పాటించడం మొదలుపెట్టారో వాళ్ళకి కథక్ డ్యాన్స్ చాలా నచ్చి వాళ్ళు కోర్ట్ పర్ఫార్మెన్సెస్ వాటిల్లో కథక్ డ్యాన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. మెల్లిమెల్లిగా దీంట్లో 2 ఘరానాలు వచ్చాయి. ఘరానాలు అంటే ట్రెడిషన్స్ లేదా చిన్న స్టైల్, 2 డిఫరెంట్ స్టైల్స్ కింద లెక్క. సో 2 ఘరానా, సో 2 ట్రెడిషన్స్ ఇన్ కథక్. వన్ ఈజ్ ద జైపూర్ ఘరానా, సెకండ్ ఈజ్ ద లక్నో ఘరానా. వాజిద్ షా అలీ, ఈయన నవాబ్ ఆఫ్ అవధ్, హీ ప్రమోటెడ్ కథక్ అ లాట్. తర్వాత టువర్డ్స్ ద 3rd quarter ఆఫ్ ద 19th century ఈ కథక్ అనే డ్యాన్స్ పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్ ఈ ప్లేసెస్ అన్నిటిలోకి పాకటం మొదలుపెట్టింది. వీళ్ళ డ్యాన్స్ ఫామ్లో ఇలాబరేట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ప్లస్ కాళ్ళతో ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అంటే ఇంట్రికేట్ అండ్ ర్యాపిడ్ ఫుట్ వర్క్. బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇండియాని కాంకర్ చేసుకున్నారో వాళ్ళకి ఈ డ్యాన్స్ ఫామ్ మీద ఇంట్రెస్ట్ లేక 19th and 20th సెంచరీలో ఈ డ్యాన్స్కి అస్సలు ఎంకరేజ్మెంట్ దొరకల. సో సర్వైవల్ అనేది చాలా కష్టం అయిపోయింది. కానీ ఎవరైతే కోర్టిజన్స్ ఉండేవాళ్ళో వాళ్ళు కథక్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి దిస్ డ్యాన్స్ ఫామ్ సర్వైవ్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మాత్రం మనం కథక్ని వీ డిక్లేర్డ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. ఇండియాలో 6 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి: భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, కూచిపూడి, కథకళి అండ్ మణిపురి. భరతనాట్యం తమిళనాడులో, కథక్ నార్త్ ఇండియా, ఒడిస్సీ ఇన్ ఒడిషా, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథకళి కేరళ, మణిపురి మణిపూర్. మినియేచర్ అంటే చిన్న సైజ్. ఈ మినియేచర్ పెయింటింగ్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, అంటే మన పాము అంత ఉంటాయి. అరచేతి కంటే కొంచెం పెద్దది, మన ఫింగర్స్ పాము కలిపి ఎంత ఉంటుందో మినియేచర్ పెయింటింగ్ అనేది అంతే ఉంటుంది. ఢిల్లీలో మీరు ఏదన్నా మ్యూజియంకి వెళ్తే ఎప్పుడన్నా ఈ మినియేచర్ పెయింటింగ్స్ అనేవి మీకు చాలా కనిపిస్తాయి అక్కడ. ఇనిషియల్లీ ఏవైతే పుస్తకాలు ఉండేవో ఆ టెక్స్ట్కి పక్కన ఇలస్ట్రేషన్ కింద, రిలేటెడ్ ఇలస్ట్రేషన్ కింద ఈ మినియేచర్ పెయింటింగ్స్ని అటాచ్ చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని టాపిక్స్ మీద కూడా పెయింటింగ్లు వేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ టెక్స్ట్ పక్కన ఉన్న పెయింటింగ్స్ని తీసేసి అమ్మేయటం మొదలుపెట్టారు. సో మినియేచర్ పెయింటింగ్ అనేవి చాలా చిన్న సైజ్డ్ పెయింటింగ్స్. ఇనిషియల్లీ ఎప్పుడైతే మ్యానుస్క్రిప్ట్స్ అలా ఉండేవి కాబట్టి పామ్ లీవ్స్ మీద, వుడ్ మీద పెయింట్ చేసేవాళ్ళు. తర్వాత క్లాత్, పేపర్ మీద పెయింట్ చేయడం మొదలుపెట్టారు. స్టార్టింగ్లో జైనా టెక్స్ట్ ఏవైతే ఉండేవో ఆ టెక్స్ట్ లేదా స్టోరీస్కి పక్కన రిలేటెడ్ ఇలస్ట్రేషన్ కింద స్టార్ట్ అయిన ఆర్టే ఈ మినియేచర్ పెయింటింగ్.
తర్వాత ఎప్పుడైతే మొఘల్ ఎంపరర్స్ వాళ్ళకి ఆర్టిస్టులు ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. సో అండర్ ద పేట్రనేజ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్స్ మినియేచర్ పెయింటింగ్ అనేది చాలా ఫ్లరిష్ అయింది, స్పెషల్లీ అండర్ ద ఎంపరర్స్ అక్బర్, జహాంగీర్ అండ్ షాజహాన్. ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అవ్వటం మొదలుపెట్టిందో ఆ కోర్టులో ఉండే ఆర్టిస్టులందరూ రీజనల్ కింగ్డమ్స్కి మైగ్రేట్ అవ్వటం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ మొఘల్ ఆర్టిస్ట్ టేస్ట్ అనేది ఒకటి అలవాటైపోయింది కాబట్టి రీజనల్ కింగ్డమ్స్ లైక్ డెక్కన్ అవని, రాజస్థాన్ లేదా జైపూర్ అవని, మీవార్, జోధ్పూర్, బుందీ, కోటా, కిషన్గఢ్ ఇలా లోకల్లో ఏదైతే వాళ్ళ టేస్ట్ ఉంటుందో వాళ్ళ టేస్ట్ మొఘల్ టేస్ట్ కంబైన్ చేసి వాళ్ళు పెయింటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఏవైతే వాళ్ళు పెయింట్ చేసేవాళ్ళు అవి దేవర్ హిస్టారికల్ అకౌంట్స్, పోయిట్రీ, కోర్ట్ సీన్స్, బ్యాటిల్స్, హంటింగ్, సోషల్ లైఫ్ లేదా పోర్ట్రేట్స్ ఆఫ్ ద రూలర్స్ ఇలాంటివి వాళ్ళు పెయింట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మినియేచర్ పెయింటింగ్లో 2 స్టైల్స్ ఇవాల్వ్ అయ్యాయి. వన్ ఈజ్ బాసోలీ స్టైల్ ఆఫ్ పెయింటింగ్, సెకండ్ ఈజ్ కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్. బాసోలీ స్టైల్ అనేది బాసోలీ అని హిమాలయన్ ఫుట్ హిల్స్లో ఒక ప్లేస్ ఉంది, అక్కడ డెవలప్ అయింది. ఇన్ ద లేట్ 17th century ఈ భానుదత్త రసమంజరి అని ఒక పుస్తకం ఉంది. ఆ రసమంజరి అన్న దాని మీద బేస్ చేసుకుని ఏవైతే పెయింటింగ్స్ వేసేవాళ్ళో దట్ ఈస్ ద బాసోలీ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. వాళ్ళు వాడే కలర్స్ చాలా బ్రైట్గా ఉండేవి. సో ఇట్ ఈస్ ఎ బోల్డ్ అండ్ వెరీ ఇంటెన్స్ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్. 1739లో ఎప్పుడైతే నాదిర్ షా ఢిల్లీని ఇన్వైట్ చేశారో అప్పుడు మొఘల్ ఆర్టిస్టులు అందరూ మళ్ళా ఫుట్ హిల్స్కి పారిపోయారు. అప్పుడు స్టార్ట్ అయిందే కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్. సో కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ మాత్రం కోర్టులో జరిగే సీన్స్, హంటింగ్ ఇలాంటి వాటి మీద టాపిక్స్ మీద కాకుండా వైష్ణవైట్ ట్రెడిషన్లో ఏవైతే స్టోరీస్ ఉంటాయో ఆ స్టోరీస్ మీద బేస్ చేసుకుని ఈ పెయింటింగ్స్ ఉంటాయి. సో కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ డిరైవ్డ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వైష్ణవైట్ ట్రెడిషన్. ఇందులో కలర్స్ చాలా సాఫ్ట్ కలర్స్ వాడేవాళ్ళు, అంటే లైట్ బ్లూ, లైట్ గ్రీన్ ఇలాంటి కలర్స్ వాడుతూ ఉండేవాళ్ళు. సో లైట్ కలర్స్ అంటే వీ కాల్ దెమ్ కూల్ బ్లూస్ అండ్ కూల్ గ్రీన్స్. బెంగాలీ ఏదైతే స్టార్టింగ్లో ఫామ్ అయిందో దాని మీద సంస్కృత్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉండేది. సో ఆరిజిన్ ఆఫ్ బెంగాలీ అనేది చాలా మటుకు సంస్కృతిలో ఉండేది. 4th, 3rd centuries మనం చూస్తే బెంగాల్కి మగధకి మధ్యలో కమర్షియల్ టైస్ నడిచి, మగధ అనేది మిడ్ గంగా వ్యాలీలో ఉండేది కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంస్కృత్ అనేది బెంగాల్ మీద కూడా చాలా పడింది. 4th centuryలో గుప్తా రూలర్స్ ఎప్పుడైతే నార్దర్న్ బెంగాల్ని పొలిటికల్ కంట్రోల్లోకి తీసుకున్నారో వాళ్ళు బ్రాహ్మణులందరినీ తీసుకెళ్ళి బెంగాల్లో సెటిల్ చేశారు. బ్రాహ్మణాస్ ఉండేసరికి బెంగాల్లో సంస్కృత్ అనేది కూడా ఎక్కువ వాడటం మొదలుపెట్టారు. 7th centuryలో చైనీస్ ట్రావెలర్ జువాన్ జాంగ్ బెంగాల్ వెళ్ళినప్పుడు హీ అబ్జర్వ్ దాట్ ఆల్ ఓవర్ బెంగాల్ దేర్ వర్ లాంగ్వేజెస్ విచ్ వర్ రిలేటెడ్ టు సంస్కృత్. ఎర్లీ బెంగాలీ లిటరేచర్ ఏదైతే మనం చూస్తామో బెంగాలీలో ఇవి 2 గ్రూప్స్లో 2 కేటగరైజ్ చేస్తాం మనం. ఒకటి సంస్కృత్ మీద డిపెండెంట్, రెండోది ఇండిపెండెంట్ ఆర్ ఓరల్. ఓరల్ దానికి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓరల్, దెర్ ఇస్ నో రిటర్న్ రికార్డ్. సంస్కృత్ని బేస్ చేసుకుని ఏదైతే మనకి బెంగాలీ లిటరేచర్ ఉందో ఇవి రిటర్న్ కాబట్టి దే క్యాన్ బి డేటెడ్ బ్యాక్ టు 15th to 18th century కామన్ ఎరా. సంస్కృత్లోంచి వాళ్ళు సంస్కృతిక్ ఎపిక్స్ నుంచి బెంగాలీలోకి ట్రాన్స్లేషన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆర్ మంగళ కావ్యాస్, అంటే మంగళ కావ్యాస్ వర్ పోయమ్స్ ఆన్ ద లోకల్ గాడ్స్ ఆర్ ద లోకల్ డైటీస్. భక్తి లిటరేచర్ ఇన్ బెంగాలీ బేసికలీ బయోగ్రఫీస్ ఆఫ్ చైతన్యదేవ అలాంటి వాళ్ళు. ఈస్టర్న్ బెంగాల్లో ఇండిపెండెంట్ ఆర్ ఓరల్ లిటరేచర్ నడుస్తూ ఉండేది. దీన్ని చాలా మటుకు నాథ్ లిటరేచర్ అని చెప్పి అంటాము. ఈ నాథ్ లిటరేచర్లో ఇట్ ఇన్క్లూడెడ్ సాంగ్స్ ఆఫ్ మైనావతి అండ్ గోపీచంద్ర ఆన్ వర్షిప్ ఆఫ్ ద లోకల్ డైటీ ధర్మా ఠాకూర్. ఈ వర్షిప్కి రిలేటెడ్, గాడ్కి రిలేటెడ్ లిటరేచరే కాకుండా ఓరల్లో ఫేరీ టేల్స్, ఫోక్ టేల్స్, బల్లాడ్స్ కూడా నడుస్తూ ఉండేవి. బెంగాలీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇట్ వెంట్ త్రూ మెనీ స్టేజెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. పాలా డైనాసిటీ ఎప్పుడైతే బెంగాల్ని రూల్ చేసిందో ఇట్ ఫర్దర్ కాంట్రిబ్యూటెడ్ టు లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. 14th నుంచి 17th centuries వరకు బెంగాల్ వాజ్ రూల్డ్ బై ఇండిపెండెంట్ సుల్తాన్స్. ఢిల్లీ రూలర్స్ మొఘల్ రూలర్స్ కాదు, ఇండిపెండెంట్ సుల్తాన్స్.
1586 వచ్చేసరికి అక్బర్ కాంకర్డ్ బెంగాల్. అప్పుడు పర్షియన్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బెంగాల్. 15th centuryకి వచ్చేసరికి బెంగాల్లో ఏదైతే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ డైలెక్ట్స్ ఉన్నాయో బెంగాలీలో అవన్నీ యూనిఫై అయ్యి ఒక బెంగాలీ లాంగ్వేజ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మన మోడర్న్ బెంగాలీ ఏదైతే ఉందో ఇందులో ఓన్లీ సంస్కృత్ వర్డ్స్ బెంగాలీ వర్డ్సే కాకుండా ట్రైబల్ లాంగ్వేజెస్, పర్షియన్, యూరోపియన్ లాంగ్వేజెస్ అన్నిటిలోంచి వర్డ్స్ ఇప్పుడు బెంగాలీలో మనకు కనిపిస్తాయి. ఈ మైనావతి అన్న ఆవిడెవరు, గోపీచంద్ర ధర్మ ఠాకూర్ ఎవరు అన్నది కూడా చూద్దాము. సో మైనామతి అనేది ఇట్స్ అ క్యారెక్టర్ ఆఫ్ ఎ క్వీన్. ఈ వీళ్ళు ఏదైతే ఓరల్ స్టోరీ టెల్లింగ్ లాగా చెప్తారో నార్త్ లిటరేచర్లో అందులో మైనామతి అన్న ఆవిడ షీఈ్ అ క్వీన్ అండ్ గోపీచంద్ర ఈజ్ హర్ సన్. ధర్మ ఠాకూర్ అంటే హీస్ అ పాపులర్ రీజనల్ డైటీ ఆర్ లోకల్ గాడ్ ఇన్ ద బెంగాలీ కల్చరల్ కాంటెక్స్ట్. నాథ్ అంటే దే ఆర్ అసెటిక్స్, అంటే సెయింట్స్ లాగా, రిషిల్లాగా. దే వర్ ఎంగేజింగ్ ఇన్ వేరియస్ యోగిక్ ప్రాక్టీసెస్. వెస్టర్న్ బెంగాల్ అనేది లెస్ ఫర్టైల్ రీజన్. సౌత్ ఈస్ట్ బెంగాల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఫర్టైల్ రీజన్, ఎందుకంటే అది డెల్టా రీజన్ కాబట్టి ఫారెస్టెడ్ అండ్ మార్షీ ఏరియా అయ్యేసరికి ఇట్ వాజ్ మోర్ ఫర్టైల్ దెన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బెంగాల్. అందుకని చెప్పి ఒక టైంలో వెస్టర్న్ బెంగాల్ నుంచి సౌత్ ఈస్టర్న్ బెంగాల్కి లార్జ్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ హ్యాపెన్. వాళ్ళు ఆ ఏరియాలో ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి అక్కడ రైస్ని కల్టివేట్ చేయటం మొదలుపెట్టారు. అదే టైంలో బెంగాల్ మీద మొఘల్ కంట్రోల్ స్టార్ట్ అయ్యి దే మేడ్ ఢాకా యాజ్ ద క్యాపిటల్. వాళ్ళు ఎవరైతే అఫీషియల్స్ని, ఫంక్షనరీస్ని పంపించారో వాళ్ళకి ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మీద దే ఎస్టాబ్లిష్డ్ మాస్ అండ్ యాజ్ టు సర్వ్ యాజ్ రిలీజియస్ సెంటర్స్. ఆ టైంలో అందరూ ఒక చోటు నుంచి ఇంకో చోటికి లార్జ్ స్కేల్ మైగ్రేషన్లో మూవ్ అయ్యారు కాబట్టి సెటిల్డ్ లైఫ్ అనేది ఉండేది కాదు. సెటిల్డ్ లైఫ్ లేని చోట చాలా గొడవలు వస్తూ ఉంటాయి. ఆ గొడవలన్నీ సాల్వ్ చేసేందుకు జనరల్లీ ఆ ఏరియాలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో లేదా కొంచెం లీడర్షిప్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో హూ ఈజ్ వెరీ వైజ్, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ని తీసుకుంటూ ఉంటారు జనాలు. అలాంటి వాళ్ళని మనము కమ్యూనిటీ లీడర్స్ అంటాము. వాళ్ళని పీర్స్ అని చెప్పన్నారు. సో మనము డిక్షనరీ ప్రకారం చూస్తే మాత్రం పీర్ అనేది ఇట్స్ ఎ పర్షియన్ వర్డ్ విచ్ మీన్స్ అ స్పిరిచువల్ గైడ్. పీర్స్ అన్న దాంట్లో మనము ఇంక్లూడ్ చేసేది సెయింట్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు, సూఫీస్ని ఇంక్లూడ్ చేయొచ్చు, రిలీజియస్ పర్సనాలిటీస్ని ఇంక్లూడ్ చేయొచ్చు, అలా ఎవరినైనా ఇంక్లూడ్ చేయొచ్చు. వీళ్ళకి చాలా పవర్స్ ఏవో ఉన్నాయి అని జనాలకు ఒక నమ్మకం ఉండేది. అందుకని దూర దేశాల నుంచి, ప్లేసెస్ నుంచి కూడా పీర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ కోసం అని చెప్పి వెళ్తూ ఉండేవాళ్ళు. కొంతమంది పీర్స్ అయితే ఎంత ఫేమస్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ కోసం కొన్ని గుడులు అంటే ష్రైన్స్ కూడా కట్టిస్తూ ఉండేవాళ్ళు. 15th to 19th century చూస్తే, సో ఫస్ట్ మనం చూసాం పీర్స్కి ష్రైన్స్ కట్టిస్తూ ఉండేవాళ్ళు. సెకండ్ మనం 15th to 19th centuryలో చూస్తే చాలా గుడులు కట్టేవాళ్ళు బెంగాల్లో. ఒకటి లోవర్ కాస్ట్ పీపుల్, కోలు అండ్ కన్సారీ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు బిల్డ్ టెంపుల్స్ మేడ్ ఆఫ్ బ్రిక్ అండ్ టెర్రకోటా. ఇంతకుముందు నేను ఒక చాప్టర్లో మీకు చెప్పాను, రాజుకి ఎప్పుడైతే పవర్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఆయన టు షో కేస్ హిస్ పవర్ హీ బిల్డ్స్ టెంపుల్స్. అలానే లో సోషల్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళకు కొంచెం డబ్బులు వచ్చి వాళ్ళు సెటిల్ అవుతారో వాళ్ళు కూడా టు షో దర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద సొసైటీ దే ఆల్సో స్టార్ట్ బిల్డింగ్ టెంపుల్స్. బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ లోవర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం డబ్బులు సంపాదించుకునేందుకు ఛాన్స్ వచ్చి వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యారు. అప్పుడు దీస్ పీపుల్ దే స్టార్టెడ్ బిల్డింగ్ సమ్ టెంపుల్స్. సో ఫ్యూ టెంపుల్స్ వర్ బిల్ట్ బై కోలు అండ్ కన్సారీ కాస్ట్ ఆఫ్ పీపుల్. థర్డ్, లోకల్ డైటీస్ ఎవరైతే ఉండేవాళ్ళో, లోకల్ ట్రైబల్ గాడ్స్ అలాంటి వాళ్ళు, వాళ్ళని బ్రాహ్మణాస్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టారో వాళ్ళకు కూడా గుడులు అనేవి కట్టడం మొదలుపెట్టారు. ఈ బెంగాలీ స్టైల్ ఆఫ్ టెంపుల్ బిల్డింగ్లో 2 స్టైల్స్ ఉండేవి. వన్ ఈజ్ దోచాలా, సెకండ్ ఈజ్ చౌచాలా. దోచాలా అంటే 2 స్టోరీలు, దో అంటే 2, చౌ అంటే 4. ఓకే, సో దోచాలా అంటే డబుల్ రూఫ్డ్ అంటే ఒక ఎత్తు, చౌచాలా అంటే 4 రూఫ్ ఇంకా ఎత్తు, 4 రూఫ్స్ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే విష్ణుపూర్, బంకురా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్లో దేర్ ఈజ్ అ టెంపుల్ ఫార్ గాడ్ శ్యామరాయ టెంపుల్. ఈ టెంపుల్లో మనం చూస్తే దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ పెయింటింగ్స్, చాలా డెకరేషన్స్, క్వాలిటీ డెకరేషన్స్, ఆర్నమెంటల్ టైల్స్, టెర్రకోటా టాబ్లెట్స్,
ఇలా చాలా అందంగా ఈ టెంపుల్ని వాళ్ళు తీర్చిదిద్దారు. ఒక ఏరియాలో ఏం ఫుడ్ దొరుకుతుందో ఆ లోకల్ స్టేపుల్ ఫుడ్ అదే ఉంటుంది. బెంగాల్ నుంచి బ్రహ్మపుత్ర రివర్ వెళ్తుంది, గంగా వెళ్తుంది, ప్లస్ సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ రైస్ ఎక్కువ పండిస్తారు, ప్లస్ ఫిష్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఈ ఫిష్ అనేది ఎంత ఎక్కువ దొరుకుతుందంటే అక్కడ పువర్ పీపుల్ కూడా రైస్ అండ్ ఫిష్ మీదే డిపెండెంట్గా ఉంటారు. ఈ ఫిష్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ లిటరేచర్లో కూడా చాలా స్టోరీస్ ఉంటూ ఉంటాయి. ఈవెన్ వాళ్ళ టెంపుల్స్ అవి చూస్తే టెంపుల్ గోడల మీద కూడా మనకి ఫిష్ని బాస్కెట్లో పెట్టుకుని తీసుకెళ్ళటం, చేపలకి డ్రెస్సులు వేసినట్టు ఇలాంటివే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఒక ఎగ్జాంపుల్ మనకి విశాలాక్షి టెంపుల్ ఆరంబాగ్లో చూస్తే అక్కడ కనిపిస్తాయి. ఫిష్ అనేది ఎంత కామన్ డైట్ అంటే అది లేకుండా వాళ్ళకి వేరే డైట్ అనేది ఉండదు. అందుకని చెప్పి బెంగాలీ బ్రాహ్మణాస్ ఎవరైతే ఉంటారో, ట్రెడిషనల్లీ చూస్తే బ్రాహ్మణాస్ అనేవాళ్ళు దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. కానీ బెంగాల్లో ఎవరైతే బ్రాహ్మణాస్ ఉన్నారో వాళ్ళు సర్టన్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ తినచ్చు. దీనికి అమెండ్మెంట్గా బృహద్బ్రహ్మ పురాణ అని చెప్పి 13th century సంస్కృత్ టెక్స్ట్ ఉంది బెంగాల్లో. దాంట్లో దే పర్మిటెడ్ లోకల్ బ్రాహ్మణాస్ టు ఈట్ సర్టన్ వెరైటీస్ ఆఫ్ ఫిష్.